ప్రభుత్వ పాఠశాలలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అందిస్తున్న విద్యా బోధనకు గాను ప్రైమ్ మినిస్టర్ ఎక్సలెన్స్ అవార్డుకు ఆంధ్రప్రదేశ్ ఎంపికైంది. ఆంధ్రప్రదేశ్ లోని ఆధునిక విద్యకు శ్రీకారం చుడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన విద్యా విప్లవానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి. బ్లాక్ బోర్డ్ స్థానంలో తీసుకొచ్చిన ఇంటరాక్టివ్ ఫ్లాట్ ఫ్యామిలీ IFSC కంటెంట్ తో కూడిన ట్యాబ్ల ద్వారా ఆధునిక బోధనకు గాను రాష్ట్రానికి అవార్డు వరించింది. ప్రభుత్వ పాఠశాలలో అమర్చిన IFBలు 8, 9 తరగతుల విద్యార్థి చేతుల్లో ఉన్న ట్యాబ్ల ద్వారా విద్యా బోధన సందేహాల నివృత్తికి బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థులను పాఠశాలకు అనుసంధానం చేస్తూ ప్రవేశపెట్టిన ఫ్యూచర్ స్కిల్స్ ఎక్సర్సైజ్ బెస్ట్ ఇన్నోవేషన్ కేటగిరీలో అవార్డు ఎంపికలో కీలక పాత్ర వహించింది. దేశంలోనే అత్యుత్తమ విద్యా బోధన చేస్తున్న అవార్డుకి ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పరిశీలనకు 2 అధికారులను రాష్ట్రానికి పంపింది. కేంద్ర డిప్యూటీ కార్యదర్శులు హాసిన్ సక్సేనా, హరీష్ రాయ్ తో కూడిన బృందం గురువారం గుంటూరు జిల్లాలోని పెదకాకాని మండలం వెనిగండ్ల జడ్పీ హై స్కూల్, గుంటూరు చౌదరి సెంటర్ లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, పట్టాభిపురంలోని నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలను సందర్శించింది. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ వీరికి పాఠశాలలో అమలు చేస్తున్న సాంకేతిక పరిజ్ఞాన విద్యా బోధన గురించి వివరించారు. కార్పొరేట్ పాఠశాలలకు తలదన్నేలా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆధునిక బోధనా పద్ధతులను తిలకించిన అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. IFBలు ట్యాబుల ద్వారా విద్యా బోధన అందించడంతో పాటు దేశంలోనే తొలిసారి ఇంజనీరింగ్ విద్యార్థులను పాఠశాలలకు అనుసంధానం చేస్తూ ప్రవేశపెట్టిన ఫ్యూచర్ స్కిల్స్ ఎక్సర్సైజ్ కార్యక్రమంపై ప్రశంసలు కురిపించారు. విద్యార్థులతో మాట్లాడిన ఆశిష్ సక్సేనా, హరీష్ రాయ్ బృందం వారిలో అద్భుతమైన మేధస్సు, సబ్జెక్టుల వారీగా పట్టు, ఇంగ్లీష్ భాషా పరిజ్ఞానంపై సంతృప్తి వ్యక్తం చేశారు. యాప్ల ద్వారా ఇన్నోవేటివ్ ట్రెండ్స్, షిప్ షార్ట్ యాప్, బైజూస్ కంటెంట్ ను, ఇంజనీరింగ్ విద్యార్థులు బోధిస్తున్న తీరును, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ మిషన్ లెర్నింగ్ తదితర సాంకేతిక నైపుణ్యాలపై పాఠశాల స్థాయిలోనే అవగాహన కల్పిస్తున్న తీరును పరిశీలించారు. IFBల ద్వారా ఉపాధ్యాయులు విద్యార్థులకు అందిస్తున్న బోధనను ప్రత్యక్షంగా తిలకించారు. ఫ్యూచర్ స్కిల్స్ ఎక్సర్సైజ్ కార్యక్రమం ద్వారా ఏ విషయాలు తెలుసుకుంటున్నారని విద్యార్థులను ఆ బృందం అడిగి తెలుసుకుంది. తరగతులు బోధిస్తున్న బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థులతోనూ ఆ బృందం మాట్లాడింది. 3 పాఠశాలల సందర్శన ముగించుకున్న అధికారుల బృందం సంబంధిత విద్యార్థులు చదువుతున్న కళ్లెం ఇంజనీరింగ్ కళాశాలకు వెళ్లి యాజమాన్యంతో చర్చించారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్షా ప్రాజెక్ట్ డైరెక్టర్ KV శ్రీనివాసులరెడ్డి, RJD B లింగేశ్వర్ రెడ్డి, DEO P శైలజ, CSEIT సెల్ ప్రతినిధి రమేష్, హెడ్ మాస్టర్లు పాల్గొన్నారు.